నమస్తే అండి. నా పేరు డాక్టర్ షేక్ అబుజర్ రెహమాన్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్‌లాగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఆల్కహాల్ అడిక్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, ఈ ఆల్కహాల్ వల్ల ఎంత ఉంది అంటే ఈ ఆల్కహాల్ ప్రాబ్లం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎక్కువగా ఉండేదో తెలుసుకుందాం. మనకి ప్రపంచంలో 7 బిలియన్ పాపులేషన్ ఉంటే దాంట్లో దాదాపుగా 2 బిలియన్ పాపులేషన్ వచ్చేసి ఈ ఆల్కహాల్కి అలవాటు పడుతున్నారు. దీంట్లో ఏమవుతుందంటే సంవత్సరానికి 30 లక్షల మంది ఈ మద్యం సేవించి దానివల్ల వచ్చిన అనారోగ్యాల వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. ఇది 30 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు అంటే అదేం చిన్న విషయం ఏం కాదు. అది మనకి గుండెపోటుతో చనిపోయిన వాళ్ళకన్నా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్తో చనిపోయిన వాళ్ళకన్నా చాలా ఎక్కువ అన్నమాట నంబరు. సరేనా? ఆల్కహాల్ జబ్బు అనేది అదేం చిన్న విషయం ఏం కాదు. దీని గురించి ఇంకొంచెం డెప్త్గా మనము తెలుసుకో. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ఆల్కహాల్ అనేది మనకి ఎట్లా అడిక్షన్ అవుతుంది, మనకి ఇది ఎట్లా అడిక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటి, ఇనీషియల్గా ఏం చేస్తామంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు ఇంటర్ చదివేటప్పుడు కానీ 10th చదివేటప్పుడు కానీ పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ముందు ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఏం కాదులేరా కొంచెం తీసుకో ఆల్కహాల్, ఏం కాదు అన్నట్టు. కొంతమంది ఏం చేస్తారంటే అది తాగితే ఏమవుతుందో చూడాలి అనే ఒక ఉత్సాహంతో, అదొక ఎక్స్పీరియన్స్ చేద్దామనే ఐడియాతో ఆల్కహాల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఏమవుతుంది, దగ్గర ముందు చిన్న చిన్న పెగు తాగినప్పుడే వాళ్ళకి కొంచెం మంచిగా కైపు రావడము, మంచి ఎక్స్పీరియన్స్ రావడం అనేది జరుగుతుంటుంది. రాను ఏమవుతారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనేది గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి వీకెండ్స్కి ఒకసారి తాగడము, లేదంటే ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా తీసుకోవడము అట్లా జరుగుతుంటుంది. దీనిలో ఫ్రెండ్స్ పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళకి తాగాలనే ఉద్దేశం లేకపోయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఏమీ కాదు మేము తాగుతున్నాం కదా, వాళ్ళు అంత ఎక్కువ తాగుతున్నాడు, వాళ్ళకే ఏం కాలేదు, నీకేమవుతుంది తాగు అని ఇంకొంచెం వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. దీనివల్ల ఇంకొంచెం ఎక్కువగా తాగుతూ ఉంటాం అన్నమాట. సరేనా? ఇట్లా మొదలైన తర్వాత అది రాను ఏమవుతుందంటే మనకి ఎక్స్పీరియన్స్కి మనం అలవాటు పడిపోతుంటాం అన్నమాట. రివార్డ్ సిస్టమ్ అని చెప్తాం. ఈ డోపమిన్ అనే న్యూరో కెమికల్కి మనం అలవాటు పడిపోతుంటాం. అది ఇంకొంచెం ఎక్కువ కావాలి అని మెల్లమెల్లగా వారానికి ఒకసారి తీసుకునే వాళ్ళము డైలీ నైట్ తీసుకోవడం అనేది మొదలు పెడతాము. డైలీ నైట్ ముందు 30 ml తీసుకుంటుంటే ఆ తర్వాత ఏమవుతుందంటే అది పెరుగుతుంది. ఎందుకంటే 30 mlతో మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ అనేది రాదు, మనకి అదే సాటిస్ఫాక్షన్ అనేది రాదు. ఏం చేస్తాము, దానికి 60 చేస్తాం, తర్వాత 90 చేస్తాం, తర్వాత 180 చేస్తాము, తర్వాత 360 చేస్తాము. అట్లా పెరుగుతూ పోతుంది అన్నమాట. ఓకేనా? అట్లా పెరుగుతూ పోవడం వల్ల మనకి ఏమవుతుంది, దానివల్ల చాలా సమస్యలు అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది మనకు చాలా వస్తూ ఉంటాయి. ఇట్లా దానికి మనం అలవాటు పడిపోతాం అన్నమాట. అంటే రోజు తాగాల్సిందే, ఒకరోజు తాగకపోయినా కానీ మనకి కొన్ని విత్డ్రాయల్ సిమ్టమ్స్ అని చెప్తాం. అంటే ఏంటి, తిమ్మిర్లు రావడము, లేకుంటే భయంగా అనిపించడము, గుండె దడం మాదిరిగా రావడము, ఎక్కువ చెమటలు పట్టడము, ఊరికే చిరాకు రావడం, కోపం రావడము, ఇట్లా. లేదంటే కొంతమందికి ఎక్కువ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎవరు లేకపోయినా కానీ చుట్టుపక్కల ఎవరో మాట్లాడుతున్నట్టు మాటలు వినపడ్డము, ఏం చేయకపోయినా కానీ ఎవరో వాళ్ళని చంపడానికి వస్తున్నారన్నట్టు అనుమానాలు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీని గురించి మాట్లాడుకున్నామంటే ఫస్ట్ ఏంటి అంటే మనకి మన మానసిక ఆరోగ్యం అనేది బాగా దెబ్బతింటుంది. ఎందుకు అంటే మనము ఈ మందు అనే ఒక దానిపైన మాత్రమే మనము మన ఆలోచనలంతా ఆ మందు పైననే ఉంటుంది. ఎప్పుడెప్పుడు తెల్లారవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి కొట్టు ఓపెన్ చేస్తారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి తాగుదామా అనే దానిపైన ఉంటుంది అన్నమాట ఫస్ట్. తర్వాత ఏంటి, ఒకవేళ ఆ రోజు ఏమైనా దొరకలేదు అనుకోండి, ఆ రోజు కొట్టు క్లోజ్ చేశారు, లేదంటే డబ్బులు అరేంజ్ కాలేదు అనుకోండి, ఈ కోపాన్ని అంతా, ఈ ఆవేశాన్ని అంతా మనం ఇంట్లో వాళ్ళపైన చూపిస్తుంటారు. దానివల్ల వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది అన్నమాట. వాళ్ళకి అనవసరంగా అంటే మన ప్రాబ్లము మనం వాళ్ళపైన కూడా చూపించి వాళ్ళని కూడా మనము ఇబ్బంది పెడుతున్నాం. రెండోది, తర్వాత ఏంటి, మందికి గుండె జబ్బులు రావడము, లివర్ ఫెయిల్ అయిపోవడము, తర్వాత కిడ్నీల పైన కూడా దీని యొక్క ఎఫెక్ట్ రావడము, మనకి దీనివల్ల బీపీలు, షుగర్లు రావడము. ఇంకా ఇది ఒక్కటే ఉండదు. మందు అలవాటు ఉన్న వల్ల చాలామందికి కూడా
వేరే అలవాట్లకు కూడా పాల్పడే అవకాశం ఉందన్నమాట. సో అది ఏంటి అంటే సిగరెట్ స్మోకింగ్ అంట. సో దానివల్ల వచ్చే నష్టాలు అది క్యాన్సర్‌ని గురి చేస్తది మళ్ళా. సో ఇట్లా ఈ ఆల్కహాల్ అనేది అదొక్కటే కాదు ప్రాబ్లము. ఈ ఆల్కహాల్ వల్ల మనకి చాలా వేరే వేరే అవయవాలలో కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేది మొదలవుతూ ఉంటాయన్నమాట. సో దీన్ని ఎట్లా గుర్తిస్తాం మనము మనము ఈ ఆల్కహాల్‌కి అలవాటు అయిపోయినామని మనం ఎట్లా గుర్తిస్తాము? అంటే ఫస్ట్ ఏంటి అంటే చూడండి. సో మార్నింగ్ లేవగానే మందు తాగాలి అని అనిపిస్తూ ఉంటదన్నమాట ఆలోచన. అంటే ఐ ఓపెనర్ పెగ్ అంటామన్నమాట. సో కొంతమంది బాగా బానిస అయిపోయిన వాళ్ళు రాత్రి తాగితే గానీ వాళ్ళకి నిద్ర పట్టదు. సో తాగి పడుకొని ఉంటారు. సో పొద్దున్న లేసిన వెంటనే వెళ్ళి కొట్టు ఓపెన్ చేసినా కానీ వెంటనే వెళ్ళి తాగుతుంటారనమాట. అది ఫస్ట్. తర్వాత ఏంటి, వాళ్ళకి తాగకపోతే వాళ్ళు ఉండలేకపోవడం అనమాట. అంటే లైక్ వాళ్ళకి మనసు అనేది కుదురుగా ఉండదు. ఊరికే కోపము, చిరాకు వస్తూ ఉంటుంది, మాట తలబడుతూ ఉంటుంది, మొత్తం వణుకు వచ్చేస్తుంటుంది. వాళ్ళకి కొద్దిసేపు కూడా వాళ్ళు ఒక చోట కుదురుగా కూర్చోలేరు, అది కొంచెం తాగేంత వరకు. సో దీన్ని ఏమంటామంటే విత్డ్రాయల్ సింటమ్స్ అని చెప్తాము. సో కొంతమందికి సైకోటిక్ సిమ్టమ్స్ అవన్నీ వచ్చేస్తాయి. సైకోటిక్ సిమ్టమ్స్ ఏంటి అంటే కొంతమందికి ఎవరు లేకపోయినా కానీ, ఎవరు ఏమనకపోయినా కానీ ఎవరో వాళ్ళని తిడుతున్నారు అన్నట్టు మాటల్లాగా వినపడుతుంటాయి. ఎవరో వాళ్ళని చంపడానికి వస్తున్నారు, వాళ్ళని హాని చేస్తున్నారు అన్నట్టు ఆలోచనలు వాళ్ళకి పుట్టుకొని వస్తుంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళు భయాందోళనకు గురి అవుతూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళు తగ్గించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొంచెం ఎక్కువ మందు అనేది తీసుకుంటూ ఉంటారనమాట. సో రెండవది, తర్వాత ఏంటి అంటే డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళు అప్పులు చేసి మరీ ఆల్కహాల్ని కొంటుంటారు. తర్వాత కొంతమంది ఇట్లాంటి అంటే మద్యం కోసము తప్పుడు పనులు చేయడానికి కూడా వాళ్ళు పాల్పడుతుంటారనమాట. సరేనా? సో ఇవన్నీ కూడా లక్షణాలు అనమాట. అంటే మనము మద్యానికి బాగా బానిసలం అయిపోయినామన్నట్టు చెప్పడానికి ఒక లక్షణాలు అనమాట. సో దీనికి ఏం చేయాలి మనం? సో ఇట్లా ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళు మారాలనే కోరిక వాళ్ళ మనసులో కూడా ఉంటుంది, కానీ వాళ్ళు ముందరికి రారు, ధైర్యం చేయలేరు అనమాట. సో ఈ ధైర్యం ఎందుకు చేయలేరు అంటే ఇవన్నీ సిమ్టమ్స్ వస్తుంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళకి వణుకు వస్తుంటుంది, వాళ్ళు ఒక ఫిక్స్ అయిపోయింటారు అనమాట. నేను మద్యం లేకపోతే, ఈ ఆల్కహాల్ నేను తాగకపోతే నా జీవితం నడవదు, నేను ఉండలేనేమో, నేను బ్రతకలేనేమో, నేను నార్మల్గా ఉండలేనేమో అనే ఒక ఆలోచనని వాళ్ళు ఫిక్స్ అయిపోయింటారనమాట. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దాని ట్రీట్మెంట్ని కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ముందరికి రారు. సో వీళ్ళని ఏం చేయాలంటే ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా, సో ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని గుర్తించి వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళని చెప్పి హాస్పిటల్కి ఏదైనా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మొత్తం చూస్తాం మనము, అంటే ఏమేమో పాడైపోయినాయి అనేది కొన్ని పరీక్షలు ఉంటాయి. లివర్ పరీక్షలు చేస్తాము, కిడ్నీ పరీక్షలు చేస్తాము, వాళ్ళ దాంట్లో అవయవాలు ఎట్లున్నాయి అనేది స్కానింగ్ చేస్తాము, లివర్ ఎట్లుందనేది స్కానింగ్ చేస్తాము, సో గుండె పరీక్ష చేస్తాము. అవన్నీ చేసి వీళ్ళకి ఎట్లుంది కండిషన్ అనేది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకి మద్యం గురించి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి నచ్చ చెప్పడం. ఆ తర్వాత ఈ మద్యం పైన ముందు ఈ బ్లడ్లో నుంచి ఈ యొక్క ఆల్కహాల్ని తీసేయడానికి డీటాక్సిఫికేషన్ అని చెప్తాం అనమాట. సో ఆ స్టేజ్ ముందు డీటాక్సిఫికేషన్ అని చేస్తాం మనము. ట్యాబ్లెట్స్ పెట్టి వాళ్ళకి విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఇందాక చెప్పాను కదా, ఈ తిమ్మిర్లు రాకుండా, గుండె దడ రాకుండా, ఇంకా భయాందోళన తగ్గడానికి, ఈ చెమటలు తగ్గడానికి, ఇవన్నీ తగ్గడానికి మనం మాత్రలు పెట్టి మొదటి 7 రోజుల వరకు దానిలో పెడతాం. తర్వాత ఏం చేస్తామంటే మన వాళ్ళకి ఈ మద్యం పైన అసలు ఆలోచన కూడా రాకుండా మన దగ్గర మాత్రలు ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్యాచెస్ ఉంటాయి. సో చాలా రకాలుగా ట్రీట్మెంట్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ముందు ఏంటంటే మీరు కొంచెం అంటే ఒక శాతం ధైర్యం తెచ్చుకొని మీరు రావాల్సి వస్తుంది, హాస్పిటల్ దగ్గరికి రావాల్సి వస్తుంది. సో ఇట్లా మనము దీన్ని నివారించవచ్చు. సో ఈ ఆల్కహాల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఆల్కహాల్ అనేది ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో 30 ml తాగుతున్నాను ఏమవుతుంది నాకు, నేను 60 ml తాగుతున్నాను ఏమవుతుంది నాకు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ 30 ml 60 ml కూడా చాలా డేంజరస్ అండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మేము ఒక యాసిడ్ తీసుకొని ఒక చుక్క మన చర్మం పైన పడినప్పుడు ఎట్లయితే మనకి హోల్ పడుతుందో
అట్లా ఈ లివర్ పైన లివర్ తీసుకొని మనం ఒక చుక్క ఆల్కహాల్ వేసినామంటే అట్లా హోల్ అనేది పడుతూ ఉంటుంది. సో అంత డేంజర్ ఆల్కహాల్ అనేది. కానీ మన లివర్కి ఏంటి అంటే ఒక సామర్థ్యం ఉంటుంది. అది ఎంత డ్యామేజ్ అయినా కానీ అదంతకు అదే మళ్ళీ నార్మల్గా రిపేర్ చేసుకోగలుగుతుంటుంది. దానివల్ల మనకి సిమ్టమ్స్ అనేది మనకి కనపడవు బయట. ఓకేనా. సో సో దానివల్ల ఏమంటారంటే నేను ఎంత తాగుతున్నా నాకేం కాదు అనే ఒక ధైర్యం ఉంటుంది. కానీ లివర్కి కూడా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఆ సామర్థ్యం ఉంటుంది. తర్వాత అది రిపేర్ కూడా అవ్వడానికి ఆస్కారం లేక చాలా అనారోగ్యాలకు పాల్పడాల్సి వస్తుంది. అప్పుడు ఆ లివర్ మార్పిడి అనే ఆపరేషన్లు చేయాలి. దానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది అన్నమాట. సో ఇదంతా మనకి లేకుండా మద్యానికి కొంచెం దూరంగా ఉన్నాము, ఆల్కహాల్కి కొంచెం దూరంగా ఉన్నామంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది.